గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్. మీరు బాగున్నారా? మీరు బాగుండాలి. ఈరోజుతోటి రైతన్న కష్టాలన్నీ తీరిపోతున్నాయి ఫ్రెండ్స్. మిషన్ వచ్చేసింది. మిషన్ కొరకు ఎదురు చూస్తున్న వేళలో మిషన్ వచ్చేసింది. మిషన్ వస్తుంది ఇవాళ మిషన్ వస్తుంది ఫ్రెండ్స్. రైతనా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ కోసి ఇక్కడ ట్రాక్టర్లో నింపేసి కళ్ళమ్మ ఎండు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్. మీరు బాగున్నారా? మీరు బాగుండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే స్లోగన్ తోటి ఈరోజు వాకింగ్కు రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగున్నది వాతావరణం. ఈరోజు రైతన్న మంచిగా తన పొలంలో వరి కోసేసుకుంటున్నాడు. సంతోషాలు పండగ చేసుకుంటారు. పండగ సంబరాలు వచ్చేసినాయి రైతన్నకు ఇంట్లోకి. అందరూ ఆహ్లాదకరంగా సుఖ సంతోషంతో వడ్లు ఇంటికి తెచ్చుకొని పండగ చేసుకొని పరవాన్నం వండుకొని తింటారు మా రైతన్నలు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈరోజు ఇక్కడ రైతన్న కోసిన గడ్డిని కుప్పేస్తున్నాడు. ఈ రోడ్డు ఎలా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఇంత దూరం పోతే అంత దూరం తరగని రోడ్ ఇది. ఎంత దూరం ఉన్నావో అంత దూరం తరగని రోడ్డు. అలాగే మన జీవితంలో కూడా అన్న సంతోషాన్ని ఎలా వెళ్ళవిస్తున్నావు జర ఎప్పుడు మన ప్రేక్షకులకు. 1,00,000 మంది ప్రేక్షకులు ఉన్నారు మన దగ్గర. 1,00,000 మంది ఉన్నారు. రైతన్న సంతోషము, పండగ వచ్చింది, వడ్లు చేతికి వస్తున్నాయి, వడ్లు కళ్ళమ్మలో పోసుకుంటున్నారు. మీ అనుభవాలు చెప్పండి రైతన్న, చెప్పండి. అంత మంచిదే కదా. రేపు వడ్లు వచ్చినాక పండగ చేసుకుంటారా? ఓకే, బాయ్ రైతన్న. నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, జీవితంలో స్థిరపడాలంటే చదువు ఒకటే మార్గం ఫ్రెండ్స్. భూమి ఉంటే పర్లేదు, ప్రతి మనిషికి 3-4 ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ కాలంలో భూమి ఉంటే భూమి దున్నుకొని బతకచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా పిల్లనిస్తారు ఫ్రెండ్స్. నేను గత సంవత్సరం నుంచి మ్యారేజ్ బ్యూరో చేస్తున్నాను. ఒక్కటి కాలేదు. కాకపోతే జాబ్ ఉన్నదా, సాఫ్ట్వేరా, ఎంత గరీబ్ పిల్లైనా సాఫ్ట్వేర్కి ఇద్దామని చూస్తారు ఫ్రెండ్స్. ఎలాగైనా తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటిది ఫ్రెండ్స్, మన పిల్ల మంచి కుటుంబంలో పడాలి, జాబ్ ఉన్న కుటుంబంలో పడాలనే చూస్తారు కదా ఫ్రెండ్స్. అందుకొరకే రాబోయే యువతకు, విద్యార్థులకు నేను తెలియజేది ఏమనగా, ఖచ్చితంగా చదువుకొని జాబ్ సంపాదండి ఫ్రెండ్స్. లేకుంటే వ్యవసాయం చేయండి, వ్యవసాయం దున్నండి. పొలాలు ఉన్నాయి అమ్ముకోకండి. ఉన్నదాన్ని ఉంచుకొని తాతలు ముత్తాతలు తండ్రులు సంపాదించిన పొలాలను కాపాడుకోండి. అది లేకపోతే చదువుకొని జాబులు కొట్టండి. కానీ ఈ వ్యసనాలకు బానిస అవ్వడం, ఈ అమ్మాయిల పొంటి తిరగడం. మీరు జాబ్ కొట్టినాక అప్పుడు తల్లిదండ్రులు చూసి నీకు అమ్మాయిని ఇస్తారు, నువ్వు అద్దనంగా నీ మెడ గడతారు. నా ఫ్రెండ్స్, నేను అన్నీ ఒకటి, ఖచ్చితంగా జాబ్ కొట్టండి, నౌకరు సంపాయండి. అప్పుడు తల్లిదండ్రులు అడగండి నాకు పెళ్లి చేయమని.
ఎటుకూడుగా రెక్కలు వచ్చినాయి, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే మీది గుర్తారు. ఇక మీరు గుర్తారు. జీవితంలో మీకు వచ్చే బాధలు, నష్టాలు, కష్టాలు అలా తల్లిదండ్రులు పాలు పంచుకోరు. మీ ఇష్టం మీరు ఎగిరిపోతే. విన్నారా ఫ్రెండ్స్? నేను అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసిన పిల్లగానే చేసుకోండి. విన్నారా ఫ్రెండ్స్? ఖచ్చితంగా సాంప్రదాయాన్ని నిలబెట్టండి, చదువుకోండి, జాబులు సంపాయండి. జాబులు లేని పక్షంలో వ్యవసాయం చేయండి. ఎక్కడికి వెళ్ళి 4 రాళ్ళు సంపాయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. అందరూ బాగున్నారు, అందరూ మనం ఉండాలి. నేను చెప్పినాను, మీ ఇష్టం. ఈ కాలంలో నౌకరీ జాబ్ లేనిది మాత్రం ఎవరు పిల్లనియ్యరు. మాకు ఏంది, మేము అందంగా ఉన్నాము, మేము లేచిపోతాం అంటే ఆ కష్టాలు లేచిపోయిన అడగండి, చెప్తారు. ఏం కష్టాలు పడతారో, ఎంత కష్టాలు ఉంటాయో. లేచిపోయినా కానీ వాళ్ళని చాదాలి కాబట్టి, చాదాలంటే పైసలు కావాలి, తెలియాలంటే చదువుకోవాలి కాబట్టి. అన్నిటికీ చదువు మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే చదువుకోండి, మంచి ప్రయోజనాలు. గుడ్ బై, జై హింద్ ఫ్రెండ్స్.